సెక్యులరిజం అన్ని మతాలు సమానం ఇలా నీతి కబుర్లు చెబుతూ ఇవన్నీ నిజానికి పాటించేటటువంటి హిందువులనే హేళన చేస్తూ వారిపైననే విషం కక్కే వెధవల్లరా మీరెక్కడున్నారు? పనికిమాలిన బ్రేకింగ్ వేసే సోకాళ్ళు మీడియా సన్నాసుల్లారా ఈ వార్తకు ప్రాధాన్యత లేదా? మాట్లాడితే రామాయణం మహాభారతం కల్పితాలంటారు. సో కల్పితాలని చెప్పేసి వాటిని అలా వదిలేయాలి కదా. మళ్ళీ ఆ కల్పిత గ్రంథాల పాత్రలను తీసుకొని అవి నిజమనేలాగా మళ్ళీ మాట్లాడుతూ వాటిని అపహాస్యం చేస్తూ సునకానందం పొందుతున్నటువంటి సుత్తి బీడ పద్మారావుల్లారా ఎక్కడ సచ్చారు మీరంతా? ఏంటా వార్త అంటే జనవరి 22న బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది యావత్ భారతదేశం. దేశ విదేశాల నుంచి మతాలకు అతీతంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశాల్లో సైతం రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయితే అయోధ్యలో జరిగిన బాలరామయ్య ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఓ ముస్లిం పెద్ద ప్రధాన ఆకర్షణగా నిలవడం కూడా మనం చూసాం. అదే సందర్భంలో లైవ్లో ఆయన్ని చూసి చాలామంది షాక్కి గురయ్యారు. ఎందుకంటే అవి అరుదైన దృశ్యాలు కాబట్టి. చూస్తూ ఉంటే ఆయన ముసల్మానులాగా ఉన్నారు, ఈ కార్యక్రమంలో ఎలా హాజరవ్వగలిగారా అని అందరూ ప్రశంసించారు కూడా. ఇది కదా అసలైన సెక్యులరిజం అంటూ. ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు, ప్రియ సహోదర సహోదరులారా అల్లా ఏం చెబుతున్నాడంటే అంటూ వేదాల్లో కూడా తమ దేవుడే ఉన్నాడనే ఉన్మాదాన్ని నూరుపోస్తూ ఉంటారు ప్రజలకి. అసలు సిస్సులు ఏకేశ్వరవాదపు హిందువుల విగ్రహారాధనను తప్పుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా. వీళ్ళందరూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాండిడేట్ల కిందకి పరిగణిస్తూ ఉంటారు కొంతమంది సెక్యులర్ హిందువులు. వీరందరికీ ఈ విగ్రహారాధనలో ఉన్నటువంటి పరమార్థమే తెలియదు. సరే, ఈ సోకాల్డ్ శాంతివాదులు ఇప్పుడు ఎక్కడున్నారన్నదే మర్యాదపూర్వకమైన ప్రశ్న. జనవరి 22న అయోధ్యలో రామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్నందున తనపై ఫత్వా జారీ చేశారని చెప్పి ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం తెలిపారు. ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో ఆ ఇమాం గారు ఇదేనా మరి సౌభ్రాతృత్వము సహనవాదము? సనాతన ధర్మాచరణల్ని గౌరవించలేనంత అహంకారము, కుంచిత బుద్ధి, మతోన్మాదం వలన ఏం ప్రయోజనం రా వారి? అకార్డింగ్ టు పీటీఐ వీడియో, ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి మాట్లాడుతూ అయోధ్యలో బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి కొంతమంది తనకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు, చంపేస్తామని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దుర్భాషలకు దిగుతూ ఉన్నారని చెప్పారు. నిజానికి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనమని వివిధ సంఘాలకు చెందినటువంటి వ్యక్తులకు, వివిధ రంగాలకు చెందినటువంటి వారికి, సుమారుగా 8,000 మందికి పైగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాల్ని పంపించింది. ఆహ్వానితుల్లో రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్గా వ్యవహరించినటువంటి మరొక ముస్లిం అయినటువంటి ఇక్బాల్ అన్సారీతో పాటుగా ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి, ఈ ఇమాం గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన హాజరు కావడం పాపమైపోయింది. ఫత్వా జారీ చేశారు ఏకంగా. తనకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫత్వా జారీ చేశాడు, అందులో తన మొబైల్ నంబర్ కూడా పెట్టాడు. తనను మతం నుంచి బహిష్కరించాలని అందరు ఇమాంలు, మసీదు అధికారుల్ని ఆయన కోరాడని చెప్పేసి ఇలియాసి చెప్పారు. అంతేకాదు తాను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని ఫత్వా సూచించినట్లుగా ఆయన తెలియజేశారు. అయితే తాను రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం అందుకున్నప్పుడు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి 2 రోజులు ఆలోచించానని చెప్పారు ఇమాం. ఎందుకంటే తాను తీసుకునే నిర్ణయం తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం అవుతుందని తనకు తెలుసు. మత సామరస్యము, దేశము, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను అని ఇమాం ఇలియాసి తెలిపారు. తనకు అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారని, తన రాక పట్ల సాధువులు, ప్రముఖులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు ఆయన. ఆలయ ట్రస్ట్ కూడా ఘనస్వాగతం పలికిందని ఇలియాసి పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, కనుక క్షమాపణ చెప్పనక్కర్లేదని కూడా స్పష్టం చేశారు ధైర్యంగా. భారతదేశం విశ్వగురు అవ్వడానికి చేస్తున్న ప్రయాణంలో మనమంతా కలిసికట్టుగా ఒకటిగా ఉండి నడవాలి, బలంగా ఉండాలి, భారతదేశం అందరిది అంటూ ఇలియాసి ఈ సందర్భంగా ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇక మసీదు కూల్చిన చోట ఆలయం నిర్మించారని అబద్ధపు కథనాలు ప్రచారం చేసే మాదక ద్రవ్య మొహాల్లారా ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ ముఖ పుస్తకాన్ని? ఆలయాన్ని కూల్చిన చోట్ల ఎన్ని మార్లు అక్రమ నిర్మాణాలు వెలసాయి, అందులో ఒకటి బాబ్రీ కట్టడం. ఎన్ని మార్లు అక్కడ ఆలయం మళ్ళీ మళ్ళీ కట్టే పోరాటం నడిచింది అనే చరిత్రను దాచేసే ఈ అజీర్తి వ్యాధిగ్రస్తులు ఈరోజు పరమత సహనం పాటించిన ఒకే ఒక్క ఇమాంకు ఫత్వా జారీ చేస్తే మాట్లాడరే? ఏది ఏమైనా ఈ దేశం ఒక జాతిగా కలిసి ఉండటానికి ముందుకు వచ్చేటటువంటి
ఇటువంటి ఇమాములు కావచ్చు లేదా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు, వారికి మన మద్దతు ఎప్పుడూ ఉండాలి. అలాగే మేకవన్నె పులి మాదిరి నక్కజిత్తుల ఉపన్యాసాలతో కథనాలతో ఇదే భారత జాతిని మతాల వారీగా విడగొట్టే వారికి మన ప్రతిఘటన కూడా అంతే స్థాయిలో ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అటువంటి వారి నుంచి. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. देखिए, मैं राम जन्मभूमि ट्रस्ट के द्वारा मुझे निमंत्रण मिला, ऐसे चीफ इमाम होने के नाते मुझे जाना के लिए। मैं 2 दिन तक इस पर बहुत विचार करता रहा कि मुझे क्या करना चाहिए, क्योंकि मेरे लिए मेरी ज़िंदगी का ये सबसे बड़ा फैसला था। मैंने फिर फैसला ये लिया कि मुझे जाना है आपसी सौहार्द के लिए, अपने देश के लिए, राष्ट्रहित में। ये मैंने फैसला लेते हुए मैं अयोध्या चला गया। वहाँ जाके तमाम अयोध्या वासियों ने मेरा स्वागत किया, साधु संतों ने मोहब्बत का इजहार किया, इस्तकबाल किया। वहाँ से मैंने अपना एक पैगाम, जो कि पैगाम मोहब्बत, मैंने वहाँ से दिया। वो पैगाम मोहब्बत जो था, मैंने उसमें कहा कि हमारी सबकी जातियां ज़रूर अलग हो सकती हैं, हमारे पंथ ज़रूर अलग हो सकते हैं, हमारे इबादत करने की तरीके, पूजा पद्धति अलग हो सकती है, हमारे सबके धर्म ज़रूर अलग हो सकते हैं, लेकिन हमारा जो सबसे बड़ा धर्म है इंसान और इंसानियत का है। और हम भारत में रहते हैं, हम सब भारतीय हैं। आओ हम सब मिलकर भारत को मजबूत करें, भारतीयता को मजबूत करें, राष्ट्र सर्वोपरि है। ये पैगाम मोहब्बत जैसे ही दिया, देश के तमाम सारे चैनलों पर, तमाम सोशल मीडिया पर ये मेरा वायरल हो गया। वायरल होने के बाद उनको सबको ये मालूम हो गया कि इमाम साहब, चीफ इमाम साहब वहाँ पहुँच गए और उन्होंने ये फतवा जारी कल किया है। वैसे तो मुझे 22 जनवरी की शाम से ही तमाम मेरे नंबर्स पर अलग अलग जगहों से मुझे धमकियां आने लगी, मेरे खिलाफ नफरत अंगेज माहौल बनाने लगे, मेरे खिलाफ उन्होंने जो अब शब्द जो कहने के होते हैं वो कहे। तमाम मुझे अलग अलग जगहों को, मुझे, मेरे परिवार को तमाम बहुत सारा बुरा भला कहा जाने लगा। इसी बीच में कुछ फ़ोन्स कॉल आए जिनको मैंने रिकॉर्ड कर लिया है, उनके नंबर्स जिन्होंने मुझे जान से मारने के लिए, मुझे बहुत ज़्यादा तकलीफ़ देने के लिए जो इस तरह के फ़ोन आए, वो भी फ़ोन आए, माफ़ी के भी फ़ोन आए। तो लास्ट में कल रात को ही एक फ़तवा जारी हुआ है जिनका नाम है मुफ्ती साबिर हुसैनी कासमी, जो शख्स एक इंस्टीट्यूट चलाते हैं मुफ्तियों का, जिनका मुफ्ती क्लासेस के नाम से उनका चलता है। मैं उनको जानता नहीं हूँ, मेरी उनसे कोई जानकारी नहीं है, लेकिन ये सोशल मीडिया के माध्यम से, वो तमाम देश भर के इमामों के माध्यम से मेरे पास अलग अलग जगहों से फतवा आना शुरू हो गया था। चूँकि उन्होंने ये, इसमें मेरा एक नंबर है, मेरा मोबाइल का नंबर उन्होंने इसमें ये मेंशन कर दिया है अपने फतवे के अंदर, जिसमें उन्होंने साफ तौर पे मेरा नंबर जाहिर करके तमाम पूरे देश के लोगों को मेरा नंबर दे दिया, इमामों को दे दिया, ये फतवा जारी कर दिया। उनसे इन्होंने कहा है कि ये माफ़ी मांग लें, मेरा बायकाट कर रहे हैं, और मुझसे उन्होंने कहा है कि आप जो है इस्तीफ़ा दें, वरना आप अपना अंजाम सोच लें। इसमें उन्होंने 4 बिंदु इसमें बुनियादी हैं, 4 बिंदु इसमें बुनियादी हैं। एक बिंदु उनका ये है कि आप प्राण प्रतिष्ठा में क्यों गए, आप चीफ इमाम हैं, आपको जाने का अधिकार ही नहीं है, आप इसलिए आप पर कुफ्र का फतवा जारी होता है। दूसरा बिंदु उन्होंने ये दिया है कि आपने इंसानियत को धर्म से ऊपर कर दिया है, ये आपका गुनाह है, इसलिए आप पर फतवा जारी होता है। तीसरा गुनाह यह है कि आपने धर्म से ऊपर उठकर आपने कहा है कि राष्ट्र सर्वोपरि है, देश को आपने ऊपर बना दिया है, इसलिए आप भी इस फतवे के लिहाज से आप खारिज हो गए। लिहाजा अब आप पर कुफ्र का फतवा जारी कर दिया गया है और तमाम अलग अलग जो उसकी सज़ाएं हैं इसमें मुकर्रर कर दी गई। लेकिन मैं उनसे ये बात कहना चाहता हूँ, पहली बात तो ये इस्लामिक देश नहीं है, ये भारत है, ये सनातन भारत है। इस भारत में हमेशा से सर्वधर्म संभाव की बात है, यहाँ एकता अखंडता की बात है, अनेकता में एकता की बात है। अगर उनको मेरे इस पैगाम मोहब्बत से तकलीफ है, मेरा विरोध कर रहे हैं,
तो उनको मुझे लगता है कि अगर मैं राष्ट्र के साथ, देश के साथ अगर प्रेम कर रहा हूं, मेरा ये दोष है कि मैं अपने देश से प्रेम करता हूं, मेरा इसलिए विरोध कर रहे हैं, तो मुझे लगता है कि शायद उनको पाकिस्तान चला जाना चाहिए। अब वो लोग जो मुझसे मोहब्बत करते हैं, जो देश से मोहब्बत करते हैं, वो मेरा समर्थन करेंगे। जो मेरे से नफरत कर रहे हैं मेरे जाने पर, मुझे लगता है कि शायद उनको भी पाकिस्तान जाना चाहिए। यहाँ पर मोहब्बत का पैगाम हमने दिया है, हमने कोई गुनाह नहीं किया है। राष्ट्र मंदिर था, हम वहाँ राष्ट्र मंदिर पे गए थे और हमने अपना जो पैगाम दिया, हम उस पैगाम पर अटल हैं। हम माफ़ी मांगने वाले नहीं हैं और ना ही मैं माफ़ी मांगूंगा, ना ही मैं किस तरह का इस्तीफ़ा दूंगा। और जिस तरह से वो जो चाहें कर लें। अभी उन्होंने एक स्टेटमेंट जारी किया है, उन्होंने कहा है कि हम माफ़ करने वाले नहीं हैं। तो मैं भी बता दूं कि मैं आपसे माफ़ी मांगने वाला ही नहीं हूं, क्योंकि मैंने कोई काम ऐसा नहीं किया जिससे कि कोई किसी को तकलीफ पहुंचे। मेरा मकसद है, अपना देश है, देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना सीखें। ये भाव सबके अंदर आना चाहिए। राष्ट्र सर्वोपरि है।